నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళలోని పలక్కడ్లో 3 రోజుల పాటు జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమన్వయ సమావేశం సందర్భంగా కులగణనాంశం ప్రస్తావనకు వచ్చింది. నిర్దిష్ట సమూహాలు లేదా కులాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ సమాచారాన్ని వారి సంక్షేమం కోసం ఉపయోగించాలని, ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయమై ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ దీనిని సున్నితమైన అంశమని తెలిపారు. దీనిని ఎన్నికల ప్రచారానికి మాత్రమే కాకుండా చాలా తీవ్రంగా పరిగణించాలని చెప్పారు. హిందూ సమాజానికి కులం, కుల సంబంధాలు సున్నితమైన అంశాలు, మన జాతీయ ఐక్యత, సమగ్రతలకు ముఖ్యమైన అంశం. కాబట్టి రాజకీయాల ప్రాతిపదికన లేక ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుండా చాలా సున్నితంగా వ్యవహరించాలి అని ఆయన సూచించారు. ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లుగా అవును, ఖచ్చితంగా అన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం వెనుకబడిన నిర్దిష్ట సమూహం లేదా కులాన్ని ఉద్దేశించి దృష్టి సారించడం, కొన్ని వర్గాలు, కులాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాబట్టి దానికోసం ప్రభుత్వానికి సంఖ్యలు అవసరం. ఆ మేరకు తీసుకోవచ్చు, ఇదివరలో తీసుకున్నాము కూడా అని తెలిపారు. అయితే అది ఆ వర్గాలు, కులాల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. దీనిని ఎన్నికల ప్రచారానికి రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదు. కాబట్టి మేము ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక లైన్ ను ఉంచాము అని సునీల్ అంబేద్కర్ పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండి కూటమి పార్టీలు 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా కుల గణన కోసం ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని ప్రకటించారు. సంక్షేమ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యే సందర్భాలలో కులగణన అవసరమని ఆర్ఎస్ఎస్ నాయకుడు అంగీకరించారు. ఇంతకు ముందు బీహార్ కుల సర్వే నివేదికను ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుండా అసమానతను పరిష్కరించడానికి ఏదైనా శాస్త్రీయ నిశ్చయాత్మక చర్య కోసం ఉపయోగించినట్లయితే మంచిది అంటూ ఆర్ఎస్ఎస్ స్వాగతించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కుల జనాభా గణనను నిర్వహించడానికి బీజేపీ వ్యతిరేకం కాదు అని చెప్పారు. అయితే పార్టీకి అలాంటి సర్వే ఏదైనా చేయాలనే ఆలోచన ఉందా అని వెల్లడించారు. ముఖ్యంగా బీహార్లో నితీష్ కుమార్ కి చెందిన జనతాదళ్, చిరాగ్ పాస్వాన్ కి చెందిన లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ వంటి అనేక బీజేపీ మిత్రపక్షాలు కులగణనను డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనా కులగణనకు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు, కానీ కులగణన చేయడం బీజేపీ నాయకులకు ఎలాంటి అభ్యంతరం లేదని, అలాగే ఆర్ఎస్ఎస్కి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కుల గణన అనేది సంక్షేమం కోసం అయితే బాగుంటుంది, కానీ రాజకీయ పావులుగా మార్చుకొని ఒక రాజకీయ కుతంత్రాలు చేయాలి అనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. మరి మీరేమంటారు? కుల గణన ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? నిజంగా కులగణన జరిగితే రాజకీయ శక్తులు వాటిని వాడుకోకుండా ఉంటాయంటారా? సంక్షేమం కోసం మాత్రమే కులగణన చేసి రాజకీయాలకు వచ్చేసరికి దూరంగా పెడతారనుకుంటున్నారా? లేకపోతే ఈ కుల గణన జరిగిన తర్వాత కులాల వారిగా విడగొట్టి హిందువులలో ఉన్న ఐక్యతను ఇంకా దెబ్బతీస్తారంటారా? మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు చేసే ₹1 సహాయమైనా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సహాయం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, మన వీడియోలను వీలైనంత లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్.